హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండ టాక్స్ అండి. ఈరోజు మనము మన ఛానల్లో మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఉన్నామండి. మన ఛానల్ తరఫు నుంచి ఇది 9వ రోజు ఈవినింగ్ టైంలో ఉన్నామండి మనము. సో ఎంతవరకు వచ్చింది ఏంటి అప్డేట్స్ అనేది నేను మీకు చూపిస్తాను అనమాట. అండ్ ఇంకోటి, మన ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే నోటిఫికేషన్ రాదనమాట. సో కంపల్సరీగా మీకు వినాయకుడు, ఖైరతాబాద్ గణేశుడు వినాయకుడు విగ్రహాలు ఇది ఎలా ఎప్పటికప్పుడు తయారవుతుందని మీకు తెలుసుకోవాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు ఆలస్యం చేయకుండా మన ఛానల్ తరఫు నుంచి ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ స్టేటస్ ఏముందనేది చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, నిన్నటి మీద అప్డేట్ ఇక్కడ కొలతలు వేస్తున్నారు వినాయకుడికి సంబంధించి తయారు చేయడానికి పిక్చర్స్. నేను వాళ్ళని అడుగుతాను, భయ్యా ఇది దేనికోసం ఇక్కడ పిక్చరు, ఈ రౌండ్ షేప్ రింగ్ లాగా పొట్టకి స్టమక్ కోసం అండి. పాపం వీళ్ళు కష్టపడుతున్నారా భయ్యా వాళ్ళు, పాపం వాళ్ళు ఇదే పనిలో ఉన్నారండి, హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇది వినాయకుడి కడుపు కోసం అది కొంచెం పెద్దగానే వస్తుందంట ఈసారి మన బొజ్జ వినాయకుడికి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈరోజు మనకు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పక్కన గుంజల పక్కన నేను క్లోజ్లో చూపిస్తాను చూడండి. రింగ్స్ ఇప్పుడు తయారు చేశారు కదా, అవే రింగ్స్ ఇక్కడ అన్ని వరుసగా పెట్టారు చూడండి. ఇవన్నీ కూడా బొజ్జ వినాయకుడికి బొజ్జ కోసం పెట్టిన రౌండ్ షేప్ రింగ్స్ అనమాట. అందుకంటే అంత పెద్ద అలా అనకూడదు మనం, సారీ నేను అసలు అనకూడదని తెలుసుకుంటే మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను అంటున్నాను అన్నమాట. సో మన బొజ్జ వినాయకుడికి ఆ బొజ్జ కోసం తయారు చేసిన రింగ్స్ అనమాట అవి. కొన్ని సరిపోక ప్లేస్ అక్కడ లోపల చిన్న గుడి ఉంది చూడండి, వినాయకుడి గుడి, దాంట్లో కూడా కొంచెం లోపల పెట్టారండి. అవన్నీ లోపల కొంచెం స్పేస్ ఇక్కడ చాలా చిన్నగా ఉంటుందండి ప్లేస్, అందుకనే అనమాట. సో కంటిన్యూ వాచండి. ఈ షేప్ కిస్కెళ్ళియే కాలు కోసం. ఓకే, ఇది చూడండి ఇక్కడ వినాయకుడి కాలుకి వెల్డింగ్ వర్క్ కూడా నడుస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన వినాయకుడికి కాలు కూడా కొంచెం దొడ్డుగా వస్తుందండి. కాలు కూడా చూడండి బాగానే చేస్తున్నారు పాపం వీళ్ళు కష్టపడి భయ్యా వాళ్ళు. ఇక్కడ చూడండి వెల్డింగ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఇంకా ఈరోజు వచ్చేసి ఇది ఒకటేనండి మెయిన్ అప్డేట్ మనం చూసుకోవాల్సింది. ఇక్కడ ఐరన్ ఫిట్ చేసి పెట్టారు, ఐరన్ వర్క్ కూడా నడుస్తుంది. అదే ఇక్కడ దేనికి అదే నడుస్తుందండి. ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ చూడండి ఇది ఎక్స్ట్రా పెట్టారనమాట. ఇది నిన్న చూస్తే లేదు, ఇది ఈరోజు పెట్టారనమాట. చూడండి ఇక్కడ కూడా ఐరన్ వర్క్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఎక్స్ట్రా వర్కే, మనకి నిన్నటి లేదనమాట. ఈరోజు 9th డే ఈవినింగ్ ఇంతవరకు అప్డేట్ అయ్యిందండి మన ఖైరతాబాద్ గణేశుడికి. చూడండి ఇంతవరకు అప్డేట్ అయిపోయింది మొత్తం కూడా. ఇది మాత్రం నిన్న ఉన్నదే అంతా. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం నిన్న ఉన్నదేనండి. ఇదంతా కూడా ఈ మండపము ఇదంతా కూడా నిన్నటి నుంచి ఉన్నదే. ఇంకా ఎక్స్ట్రా వర్క్ అనేది ఇంకా అంతవరకే అప్డేట్ అయింది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మన ఖైరతాబాద్ గణేశుని యొక్క వర్క్ అనేది దూరం నుంచి చూపిస్తున్నాను నేను మీకు, ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది. దూరం నుంచి వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఇది ఒక ఖైరతాబాద్ గణేశుని యొక్క మన విగ్రహం తయారీకి ఇంకా స్కెచ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇంకా మట్టి వినాయకుడిని భారీ గణనాథుడు 70 feet భారీ గణనాథుని తయారు చేయడానికి స్కెచ్ అయితే రెడీ అవుతుంది. సో ప్రజెంట్ వ్యూ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి పైన వర్క్ నడుస్తూనే ఉంది, కింద కూడా వర్క్ నడుస్తూనే ఉంది. సో అప్డేట్ అయితే ఈరోజు ఇంతవరకు వచ్చిందండి. ఇంకా మళ్ళీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మన ఛానల్లో వస్తానండి. ప్లీజ్ ఫాలో అవర్ కొండా టాక్స్ ఛానల్ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. అవునా, అదే
ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గుంజలు పైనుంచి కింద నుంచి పైకి లాగుతున్నారండి. చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మండపం అనేది ఎంతవరకు వచ్చింది. అక్కడ పైన ఇంకొక పొర వేస్తారండి వీళ్ళు. ఆ నిచ్చెన అక్కడ వేస్తే అది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఆ మండపము. చూడండి ఇక్కడ కింద నుంచి పైకి కట్టెలు ఎలా లాగుతున్నారు. ఈ కట్టెల వర్క్ మాత్రం ఇక్కడ నడుస్తానే ఉంది. ఇంకా ఈ పూజలో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఐరన్ వంచుతున్నారు. ఐరన్ వంచాలా ఏంటి? అవును వంచాలి కదా. మనకు హైదరాబాద్ గణేశం తయారు చేయాలంటే ఐరన్ కాదు ఏదైనా వంచాలండి. మన రోజు గణేశం తయారు చేయాలంటే ఎంత కష్టమో తెలుసు కదా. చూడండి ఇక్కడ ఐరన్ వరకు కొంచెం వంచుతున్నారు. చూడండి అది కొంచెం చూపిద్దామని చెప్పేసి పువ్వులు కొంచెం రౌండ్ షేప్లో కొంచెం గట్టిగా ఉంచుతున్నారు అన్నమాట. కంటిన్యూ వర్క్. ఏదో నువ్వు ఫ్రెండ్స్ చూసిర్రు కదండి, ఇది ఈరోజు అండి మనకు హైదరాబాద్ మహాగణేశం 9th డే ఈవినింగ్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కొండా టాక్స్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్.